బ్రెడ్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలి ఒకసారి చూద్దామా. బ్రెడ్తో మంచిగా స్వీట్ చేసుకోవాలనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నా, మంచిగా బాయిల్ చేసుకున్నా. పక్కన ఒక గిన్నెలోకి కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ ఉన్నది కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొని అది ఉండలు లేకుండా పాలు వేసి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత నేనైతే 4 బ్రెడ్స్ అయితే తీసుకున్నా. బ్రెడ్స్ని ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని మంచిగా షేప్లో బ్రెడ్ని అయితే కట్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఎప్పుడైతే మనం ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి. అలాగే మనం పీసెస్గా కట్ చేసుకున్న వాటిని ఒక ప్యాన్లో పెట్టి బటర్ వేసుకొని దాని 2 సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత బాయిల్ అయిన మిల్క్లోకి ఒక గ్లాస్ షుగర్ అయితే వేసుకున్నాను. 1/2 లీటర్ మిల్క్కి నేను 1 గ్లాస్ షుగర్ వేసుకొని అందులోకి కుంకుమ పువ్వు కొంచెం వేసుకున్నాను, సాఫ్రాన్ కొంచెం వేసుకున్నాను. తర్వాత కస్టర్డ్ మిల్క్ కలుపుకున్నాం కదా, వాటిని కూడా మంచిగా వేసుకొనేసి ఉండలేకుండా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోకుంటే కింద అంటుపడుతుంది, అందుకే మంచిగా కలుపుకోవాలి. మనం ఎక్స్ట్రాస్ కట్ చేసుకుంటాం కదా బ్రెడ్లోటివి, దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మనం ఒక గిన్నెలోకి లేదా బాక్స్లోకి పీసెస్ కట్ చేసుకొని రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక లేయర్ వేసి దానిపైన మనం కస్టర్డ్ మిల్క్ కూడా ఒక లేయర్ వేసుకొని దానిపైన గార్నిష్ కోసం బాదం లేదా ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం బ్రెడ్ పౌడర్ క్రంచ్ చేసుకున్నాం కదా, అవి కూడా ఒకసారి జల్లించుకోవాలి. లేయర్గా ఒక్కొక్కసారి మనము అవి బ్రెడ్ పీసెస్ కూడా వేసుకొని తర్వాత కస్టర్డ్ మిల్క్ కూడా వేసేసుకొని మనం మంచిగా గార్నిష్ చేసుకొని కొద్దిసేపు అలానే పెట్టుకున్న తర్వాత చల్లారిపోతుంది. చల్లారిన దాన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా అవుతుంది. మనం వేడిగా తీసుకున్న దానికంటే చల్లగా తీసుకుంటే మనకు బాగా స్వీట్గా జ్యూస్గా చల్లగా ఉంటుంది. అందుకని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. చాలా స్వీట్గా జ్యూసీగా సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.